తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అన్న మీ పేరు? నా పేరు దుర్గారావు. దుర్గారావు ఏం చేస్తుంటారు అన్న? రియల్ ఎస్టేట్ చేస్తుంటారు. ఏంటి మరి ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి, ఈసారి ఎవరు గెలుస్తారు రాజమండ్రిలో ఎమ్మెల్యేగా? రాజమండ్రిని 5 ఏళ్ల కిందట వేరు, ఇప్పుడు వేరు. భర్త గారు వచ్చాక రాజమండ్రిని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. డెవలప్మెంట్ అంటే ప్రతి డ్రైన్లు కానీ రోడ్లు కానీ మొత్తం అన్నీ చాలా చక్కగా చేశారు. డెవలప్మెంట్ అంటే భరత్ అంటే డెవలప్మెంట్ కింద రాజమండ్రి తీర్చిదిద్దారు. బాగా దోచేసుకున్నాడు రాజమండ్రి ఆస్తులన్నీ కూడా, ప్రజల ఆస్తులన్నీ కూడా భరత్ దోచేసుకున్నాడు. దోపిడీ ఏంటంటే భరత్ అంటున్నారు అన్న. దోపిడీ చేసే విధంగా ఉంటే ఇవాళ డెవలప్మెంట్ ఇలా ఎందుకు పరుగులు పెడుతుంది? ఇంతకుముందు మా 2007లో ఇక్కడ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు వాళ్ళ అమ్మగారు మేయర్ అయ్యారు. 2012లో వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్సీ అయ్యారు. 2019లో వాళ్ళ భార్య ఆవిడ ఎమ్మెల్యే అయ్యారు. ఈ 15 ఏళ్ళలో రాజమండ్రికి వాళ్ళు చేసింది ఏమీ లేదు. నిజంగా చెప్పుకోవాలంటే ఇవాళ మేము ఈ 15 ఏళ్ళు అధికారంలో రాజమండ్రిలో ఉండి కనీసం మేము ఇది చేసామని అడిగే హక్కు లేదు వాళ్ళకి. నిజంగా 5 ఏళ్ళు ఆవిడ ఎక్కడ పోయిందో కూడా తెలియదు. ఓటేసిన ప్రజలను గాలికి వదిలేసి వాళ్ళ హైదరాబాద్లో ఉంటుంది. నిజంగా రేపు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఏమంటే నిజంగా ఆవిడ పక్కన పెట్టి వెళ్ళి ఓటు అడగాల. అప్పుడు రాజమండ్రి ప్రజలు చెప్తారు 2019లో మేము ఎందుకు ఓటేసాం, మీరు ఎందుకు గాలికి వదిలేశారని చెప్పేసి జనం అడుగుతారు. ప్రతిదీ అవినీతే. వాళ్ళు ఉన్న ఈ 15 ఏళ్ళు రాజమండ్రికి ఇది చేసామని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చి ఇక రాజమండ్రికి 15 ఏళ్ళలో మా తల్లి గారు కానీ, మా నాన్నగారు కానీ, మా భార్య గారు కానీ మేము ఈ 15 ఏళ్ళు రాజమండ్రికి ఇంత అద్భుతంగా చేసామని ఒకే ఒకటి చెప్పమనండి. కానీ కరోనాతో 3 ఏళ్ళు పోయి 2 ఏళ్ళలో భర్త గారు ఏం చేశారనేది ఎవరినైనా అడగండి. ఈ రాజమండ్రి ప్రజల్ని ఏ పక్కకి వెళ్ళినా రాజమండ్రికి మేము భర్త గారు ఏం చేశారని అడగమనం. వీళ్ళని కూడా ఓటు అడిగే ముందు క్లియర్ కట్గా ఏం చేశారనేది వీళ్ళని కూడా ఈ 15 ఏళ్ళు ఏం చేశారు అడగండి. భర్త గారు ఒక ఫ్లైఓవర్ కట్టించారు, ఒక పార్క్ కట్టించారు, డెవలప్మెంటు, డ్రైన్లు, రోడ్లు, ఎక్కడికెక్కడ మొత్తం యాంపీ థియేటర్, గ్లో గార్డెన్, కంపల్సరీ పార్కు, సెంట్రల్ జైలు రోడ్డు చూడండి ఇవాళ ఎలా ఉంటుందో నైట్ టైం వెళ్తే ఎంత అద్భుతంగా ఉందో. ఇంకా గొప్పగా చెప్పుకోవాలంటే ఎప్పటి నుంచో రాజమండ్రి ప్రజల కోరిక 26,000 పట్టాలు. ఇవాళ ఓటు అడిగే ముందు ఒకటే చెప్పాడు ఈయన గడప గడపకి తిరిగినప్పుడు, రేపు ఓటు అడిగే ముందు మీ 26,000 మందికి పట్టాలు ఇచ్చి సైట్లు ఇచ్చి అక్కడ ఫోటో దిగాకే నేను ఓటు అడుగుతానని అంత దమ్మున్న నాయకుడు మార్గాని భరతరామ్ గారు. ఏం లేదు, ఇదంతా అంత షోయింగే తప్ప, సినిమాల్లో నటించాడు తప్ప. ఈసారి వాసుయే వచ్చేస్తాడు. గతసారి అంత వేవ్లోనే వాసు అంటే వాళ్ళ భార్య గెలవడం జరిగింది. ఈసారి సింపుల్గా ఎంపీ మీద గెలిచేస్తాడు. అసలు పోటీయే లేదు, టీడీపీ 1 సైడ్ గెలుస్తుంది అంటే. వాళ్ళ భ్రమలో ఉన్నారన్న, అంతకంటే ఏం లేదు. ఓన్లీ వాళ్ళ భ్రమలో ఉన్నారు. రాజమండ్రి మేము గెలిచేస్తాం. ఇవాళ నిజంగా ఎంత అద్భుతమైన కార్యక్రమం అంటే 26,000 మంది పట్టాలు ఇవ్వడం అనేది ఇంకెంతకంటే అద్భుతమైన కార్యక్రమం ఉండదు. వాళ్ళ భ్రమల్లో ఉన్నారే. ఇంకా ఆ పిచ్చి భ్రమలో ఇంకో నెల రోజుల్లో పూర్తిగా తొలగిపోతాయి. గత ఎంపీకి, అంతకుముందు ఉన్న ఎంపీలకి, ఇప్పుడున్న ఎంపీ భరత్కి తేడా ఏంటి అసలు? అన్న గతంలో ఉన్న ఎంపీలు మాకు కూడా తెలియదు. గతంలో ఉన్న ఎంపీలు మాకు అసలు రాజమండ్రి ప్రజలకు ఎవరో తెలియదు. వచ్చేవారు ఢిల్లీ నుంచి వచ్చేయడం వెళ్ళిపోవడం తప్పించి ఇంతకు మించలేదు. రాజమండ్రిలో మార్గాని భరతరామ్ గారు 2019 ఎలక్షన్లో నెగ్గాక ఇంటింటికి తిరుగుతూనే ఉన్నారు తప్పించి నేను ఎంపీని కదా, నేను ఢిల్లీలో ఉంటానని ఏ రోజున లేదు. బయట ఎక్కడికి రాడు, అసలు ఎవరిని కలవడని చెప్తున్నారు ఆయన. అని నిజంగా రచ్చబండ అనే కార్యక్రమం అది చాలా అద్భుతమైన కార్యక్రమం. ఎంపీ గారి ఆఫీస్లో ఎప్పుడు వర్క్ జరుగుతూనే ఉంటుంది. ఆయన పెట్టే ప్రతి కార్యక్రమం కూడా చాలా మంచి కార్యక్రమాలే పెట్టారు. 100% 2024 మార్గాని భరత్ రాజమండ్రి అడ్డాన్ని నిరూపిస్తాం.